అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మనం గత అనేక రోజుల నుండి అనేక మంది ప్రముఖులు మరియు నిష్ణాతులచే ఎడ్యుకేషన్ అండ్ కెరీర్కి సంబంధించి అనేక వరుస వీడియోల పరంపరను కొనసాగిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని అత్యున్నత స్థాయి జేఈ కోచింగ్ సెంటర్లో ఒకటైనటువంటి మాడ్యులస్ నుంచి రాకేష్ గారితో మాట్లాడుతున్నాం. ముందుగా వారి గురించి నేను క్లుప్తంగా పరిచయం చేస్తాను. వారు ఐఐటి మద్రాసులో బీటెక్ చేశారు. ఆ తర్వాత అనేక ప్రముఖ సంస్థలు పనిచేసి గత 2 years నుంచి మీకు మాడ్యులస్ సంస్థలో పనిచేస్తున్నారు. మాడ్యులస్ సంస్థ కూకట్పల్లి, జేఎన్టీయు, మియాపూర్ ప్రాంతంలో 4 బ్రాంచ్లు కలిగి ఉంది. వారు ఫస్ట్ టైం సిద్దిపేటలో ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేసి అనేక మంది ఐఐటి అండ్ ఆర్ఐ ఫ్యాకల్టీ తోటి. సో దానిలో వీరు సీనియర్ ఫ్యాకల్టీలో ఒకరుగా ఉన్నారు. సో వారిని తోటి మనం మాట్లాడదాం. ఈ జేఈ ప్రశ్నపత్రం ఎట్లా ఉన్నాయి, జనవరికి ఏప్రిల్ మధ్య కంపారిజన్ ఎట్లా ఉంది, అదేవిధంగా ఈ ఉన్న సమయం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, బిట్సాట్, జేఈ అడ్వాన్స్డ్, ఎంసెట్ మూడింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మూడింటి మధ్య, సో అనేటువంటి విషయాల గురించి మనము వారితో మాట్లాడదాం. నమస్తే రాకేష్ సార్. నమస్తే సార్. సో లాస్ట్ 1-2 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు సరే, మీరు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు జేఎంఎస్లో, స్వయంగా ఐఐటిని క్రాక్ చేసిన వ్యక్తి. ఈ ఐఐటి ఫౌండేషన్ రకరకాల చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. 6th క్లాస్ నుంచి ఐఐటి ఉండాలి, 8th క్లాస్ నుంచి ఐఐటి ఉండాలి, టెక్నో స్కూల్లో చేరాలి, ఒలింపియాడ్ స్కూల్లో చదవాలి, ఇంటర్మీడియట్ విషయాలు ముందే నేర్చుకోవాలి. ఇట్లాంటి ఒక భావజాల వ్యాప్తి జరిగిపోయింది పేరెంట్స్లో. మీరు వందల మందితో డీల్ చేస్తుంటారు ఇప్పటికీ. ఈ ఫౌండేషన్ అంటే ఏంటి అసలు? ఈ ఫౌండేషన్ ఎలా ఉండాలి? ఫౌండేషన్కును జేఈ మెయిన్స్లో, అడ్వాన్స్లో, బిట్సాట్లో సీట్ రావడం మధ్య ఉండేటువంటి కొరిలేషన్ ఎట్లా ఉంది ఒకసారి వివరించగలుగుతారా? ఇప్పుడు ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తాను మీకు. ఇప్పుడు ఏమవుతుందంటే వాట్ ఎవర్ ఒలింపియాడ్ స్కూల్స్ అని, ఫౌండేషన్ స్కూల్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, సమ్ కాన్సెప్ట్ చెప్తారు, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేస్తారు, కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఇచ్చేస్తారు, ఎలా చేయాలో చెప్తారు. ఈ క్వశ్చన్స్ని చెప్పేసి సిమిలర్ మోడల్ క్వశ్చన్స్ టెస్ట్లో ఇవ్వడము ఇట్లా జరుగుతుంది. 100 people తీసుకుని లెట్ సే ఒక 100 స్టూడెంట్స్ తీసుకున్నాం మనం. ఈ లాట్ ఆఫ్ 100 స్టూడెంట్స్లో వాళ్ళు ఇప్పుడు 9th 10th స్పెషల్ కోచింగ్ అనుకోండి. 9th 10th వాళ్ళు 9th 10th చదువుకోవాలి, ప్లస్ ఈ స్పెషల్ కోచింగ్ చేయాలి. ఇట్ ఈస్ బర్డన్. అవరేజ్ పర్సన్కి ఇది బర్డన్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫర్ ర్యాంకర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ర్యాంకర్ ఈజీ డిఫికల్ట్ పక్కన పెట్టండి, అది అవసరమా? అది అవసరం లేకుండా టాప్ ర్యాంక్ అచీవ్ చేయొచ్చు. రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, మంచి కాన్సెప్ట్స్ నేర్చుకొని ఎలాంటి కోచింగ్ లేకుండా మంచి గేమ్స్ ఆడుతూ పీస్ఫుల్గా ఉన్న వాళ్ళు కూడా టాప్ బెస్ట్ ర్యాంక్ సాధించవచ్చు. వాళ్ళకి ఏమైనా అబ్స్టాకిల్ అవుతుందా ఈ కోచింగ్ లేకపోవడం స్కూల్లో? ఎప్పుడైనా దేంట్లోనైనా టాప్ రావాలంటే యూ నీడ్ టు బీ రియలీ డివోటెడ్ అండ్ వర్కింగ్ ఇన్ దట్ ఫీల్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చైనా తీసుకున్నాం. వాళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ బెస్ట్ ఆఫ్ ది మెడల్స్ వస్తాయి, మోస్ట్ నెంబర్ ఆఫ్ ఒలింపిక్ మెడల్స్ వస్తాయి. కిడ్స్ ఇన్ చైనా ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ దే ఆర్ పుట్ ఇన్ టు దీస్ థింగ్స్. అంటే ఇప్పుడు లెట్ అస్ సే ఒక చైనా బ్యాచ్ అంటున్నారా? చైనా కంట్రీ ఇప్పుడు చైనా మన దగ్గర బ్యాచ్లు కూడా లేదు. మీరు ఒలింపిక్స్ ఎవ్రీ ఇయర్, ఐ మీన్ ఎనీ ఒలింపిక్స్ తీసుకుంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ మెడల్స్ ఆర్ ఫ్రమ్ చైనా. సో వీ నీడ్ టు ఆస్క్, ఎందుకు చైనాకే ఎందుకు వస్తున్నాయి ప్రతి ఇయర్? వై నాట్ ఈవెన్ మన కంట్రీకి వాళ్ళకన్నా ఎక్కువ పాపులేషన్ ఉంది. అట్లా కంపేర్ చేయొచ్చు అంటారా? ఎస్. అంటే ఫిజికల్గా ఉండే స్కిల్స్, నాలెడ్జ్కును ఈ ఇంటెలెక్చువల్గా ఉండేదాన్ని మనం అట్లా కంపేర్ చేయొచ్చు. ఎస్. ఫైనలీ సక్సెస్ అనేది సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, దానికి డిఫరెంట్ రూల్స్ ఏం లేవు. కానీ నేను అంటున్నాను, చైనాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు 6 years తీసుకున్నారు. 10 years బాబుకు ఎంతవరకు ఫిజికల్ స్ట్రెయిన్ చేయాలో అంతే నేర్పిస్తారు తప్ప 10 years వాడికి 15 years ఉండేటువంటి ప్రాక్టీస్ అది ఇవ్వరు కదా. నేను అనే పాయింట్ ఏంటంటే, కరెక్ట్, ఇప్పుడు 10 years అబ్బాయికి చైనా తీసుకెళ్తే 10 yearsలో ఎంత బాడీ ఉంటుంది, ఎంత ఫిట్నెస్ ఉంటుంది, ఎంత స్టెమినా ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు ట్రైన్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, 8th class ఉన్న వాడికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చెప్తున్నారు. నేను ఎందుకు చైనా ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనము డైరెక్ట్గా ఐఐటి సీట్ కొట్టచ్చా, లేకపోతే ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ? నా పాయింట్ అది కాదు. నా పాయింట్ గేమ్స్ ఆడుకుంటూ గేమ్స్ ఆడడం అనేది ఓకే. నా పాయింట్ ఏంటంటే,
ఎయిత్, నైన్త్, 10th లో 8th, 9th, 10th గవర్నమెంట్ నిర్దేశించిన కాన్సెప్ట్స్ని చాలా బాగా నేర్చుకుంటూ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ ఉండుకుంటూ అప్లికేషన్ చేస్తూ చదవడం ఒక పద్ధతి. కరెక్ట్. ఇప్పుడు ఈ చైతన్య నారాయణ వాడు వచ్చిన తర్వాత ఏం చేశారంటే 8th, 9th, 10th ఆ పుస్తకాలు పక్కన పడేసి ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకొచ్చి వాడు టెక్నో స్కూల్ ఆ స్కూల్స్ అని పెడుతున్నాడు. అంటే దాదాపు 8th, 9th, 10th అంటే ఇంటర్మీడియట్ దాదాపు 3-4 సంవత్సరాల వయసు వాడు ఎక్కువ ఉన్నవాడు చదవాల్సినటువంటి వర్క్ను ఆ స్కూల్లో చదివిస్తున్నాడు. మీరు చూస్తే 8th, 9th, 10th చైనా స్కూల్స్ శ్రీ చైతన్య నారాయణ బుక్స్ చూస్తే ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుంది. అంటే ఏంటి, ఆ ఏజ్లో చదవాల్సిన సిలబస్ గవర్నమెంట్ సైకాలజిస్ట్ చెప్పిన దానికంటే వేరే సిలబస్ ఇచ్చి చదివిస్తున్నాడు. దానివల్ల లాభమా నష్టమా? అట్లా అయితే సీట్ వస్తుందా, లేదా ఏ క్లాస్ ఆ క్లాస్ వాడిని ఇన్డెప్త్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే సీట్ వస్తుంది? మీరు చైనా ఎగ్జాంపుల్ అనేది చైనాలో కూడా ఒలింపియాడ్ ఏజ్కి సంబంధించినటువంటి ఫిజియోలాజికల్ దాని ప్రకారం ట్రైన్ చేస్తాడు. కరెక్ట్. 10 ఏళ్ళోడు 15 ఏళ్ళ ట్రైనింగ్ ఇవ్వడు. నేను చెప్పి ఇక్కడ ఎట్లా నేను అనేది అంటే ఒక రకంగా ఇంటర్మీడియట్ సిలబస్ను ముందుగా నేర్చుకోవడం వల్ల లాభమా నష్టమా? ఇప్పుడు వాట్ ఐ విల్ సే ఇస్ ఇంటర్మీడియట్ సిలబస్ మనం ఏం చెప్పకూడదు. లెట్ us నాట్ గో అండ్ టీచ్ దెమ్ ఇంటర్మీడియట్. లెట్ us టీచ్ దెమ్ 9th, 10th వెరీ వెల్. అదే అంటున్నాను. సో వెల్ సో దట్ దే ఓన్లీ టేక్ అప్ ఇంటర్మీడియట్. వాళ్ళు ఎక్స్టెన్సివ్గా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఉందండి 9th క్లాస్లో. ఈ లైట్ను చెప్తూ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ టచ్ అయ్యే విధంగా చెప్పడం అది ఒక పద్ధతి. ఈ 9th లైట్ అంతా పక్కన పెట్టేసి ఇంటర్మీడియట్ సంబంధించిన లైట్ ఏరియాని తీసుకొచ్చి చెప్తే వాడికి ఎట్లా అర్థం అవుతుంది? లేదు సార్, నాలెడ్జ్ అనేది ఎలాంటిదంటే ఇఫ్ వి షో దెమ్, ఇప్పుడు లైట్ అనేది స్టార్ట్ చేశాము, బేసిక్స్ కాన్సెప్ట్స్ చెప్పాము, వీ కెన్ మేక్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ దాట్ క్లాస్. దే విల్ కమ్ అండ్ ఆస్క్ నెక్స్ట్, దే విల్ కమ్ అండ్ ఆస్క్ అస్ నెక్స్ట్. అదే వాడి ఇంట్రెస్ట్ తోటి ఎక్స్టెన్సివ్గా నేర్చుకోవచ్చు తప్ప ఇప్పుడు మీరు యాక్చువల్ మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు, మీరు అట్లా చదువుకొని రాలేదని అనుకుంటున్నాను. ఇప్పుడు సోకాల్డ్ టెక్నో స్కూల్స్ ఈ చైతన్యనారాయణ ఏం చేస్తున్నారంటే ఈ 9th క్లాస్ సిలబస్ మ్యాథ్స్ ఉంటే అది పక్కన పడేసి మొత్తం ఐఐటి అని ఇంటర్మీడియట్ సిలబస్ అంతా చెప్పేసి లాస్ట్ నెలలో 9th క్లాస్ టెక్స్ట్ బుక్ అలా కంప్లీట్ చేస్తున్నారు. బహుశా మీకు ఎట్లా జరుగుతుంది మీకు ఐడియా కూడా పోయింది. మీరు అంతా కాలేజీలో పనిచేస్తున్నారు స్కూల్లో. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అంతా లాస్ట్ నెలలో చెప్పేస్తారు, మిగతాదంతా ఇంటర్మీడియట్ సిలబస్ ముందుగా చెప్పేస్తారు. ఎట్లా సాధ్యం? 2 ట్రాక్స్, ఐఐటి ట్రాక్ వేరే, రెగ్యులర్ ట్రాక్, ఈ 2 ట్రాక్లు ఉండడం ఏంది? ఇంటర్మీడియట్ సిలబస్ స్కూల్ నేర్చుకోవడం ఏంది? ఇది ఎట్లా సైంటిఫిక్ అంటారు మీరు? చెప్తున్నా సార్, అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ద బెనిఫిట్ ఈస్ ఓన్లీ ఫర్ మైట్ బి 3-4 స్టూడెంట్స్, దట్స్ ఇట్. మిగతా వాళ్ళందరికీ ఐ హావ్ సీన్. ఇప్పుడు నేను మన మాడ్యులర్స్లో ఫస్ట్లో వచ్చినప్పుడు నేను తీసుకున్నాను అనమాట, కొన్ని ఫౌండేషన్ క్లాసెస్ తీసుకున్నాను. పిల్లలతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు మాకు ఏదేదో చెప్తున్నారు, అంటే హీస్ టేకింగ్ ఫౌండేషన్ ఇన్ సమ్ అదర్ ఇన్స్టిట్యూట్, మాకు ఏదేదో చెప్తున్నారు, అసలు అర్థం కాదు, అస్సలు ఇష్టం లేదు. అంటే మీరు ఫౌండేషన్ క్లాస్ గురించి చెప్తున్నారు. నేను 2 years బ్యాక్ ఫౌండేషన్ తీసుకున్నాను. ప్లస్ ఈవెన్ ఇన్ మై కెరియర్ ఇన్ ఫిడ్జీలో చేస్తున్నప్పుడు కూడా నేను ఫౌండేషన్స్ 9th, 10th తీసుకున్నాను. ఫిడ్జీలో పనిచేస్తారా మీరు? ఇంతకుముందు ఫిడ్జీలో పనిచేస్తాను. సో ఫిడ్జీలో 9th, 10th తీసుకున్నా. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఫౌండేషన్ తీసుకున్నాను నేను. సో వాళ్ళ ఐ నో వాట్ దే గో త్రూ. సో ఐ హ్యావ్ సీన్ టాపర్స్ చూసాను నేను దాంట్లో, ఐ హ్యావ్ సీన్ నార్మల్ స్టూడెంట్స్ ఆల్సో దాంట్లో. సో టాపర్స్కి బాగానే ఉంటుంది ఇదంతా. ఏది 8th, 9th, 10th బుక్ తీసి పెట్టి 11th ఇస్తే వాళ్ళకి ఇంకా హ్యాపీ వాళ్ళకి, ఎందుకంటే దేర్ బ్రెయిన్ ఈజ్ డిజైన్డ్ ఫర్ దాట్. మనకి మిగతా ఇది నేర్చుకొని అది నేర్చుకుంటే ఫైన్ అండి, ఇది పక్కన ఉంటే నేర్చుకోవడం ప్రమాదం కాదంటారా? ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇది నేర్చుకొని అది నేర్చుకుంటే ఎక్స్ట్రా ఫైన్ కేపబిలిటీ ఉంటే ఫైన్. ఈ దీనిలో అర్థమెటిక్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ లో ప్లేన్ జామెట్రీ ఉంటుంది, ఇదంతా పక్కన పెట్టి అది నేర్చుకుంటే దీని యొక్క ల్యాకింగ్ ఉండదంట. లాకింగ్ ఉంటుంది. సో ఇది నేర్చుకొని అవసరమైతే అది నేర్చుకోవాలి, కానీ ఇది పక్కన పెట్టి నేర్చుకోవడం మాత్రం ప్రమాదకరం. వన్ మోర్ థింగ్ సార్, కిడ్స్ అనేది దే ఆర్ నాట్ మెచ్యూర్ ఇనఫ్ టు నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఇప్పుడు మీరు ఈ సిలబస్ 9th, 10th సిలబస్ పక్కన పెట్టి 11th, 12th పెడితే మా స్కూల్లో 11th, 12th చెప్తున్నారు, ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు. దే ఆర్ సో ఇమెచ్యూర్, వాళ్ళకి తెలియదు. ఓకే, తెలవాలనంటే దే డోంట్ నీడ్ టు నో, ఇట్ ఈస్ అవర్ జాబ్ టు గైడ్ దెమ్. సో మనం చెప్పాలి 9th, 10th చదువుకో, లెట్ ఇట్ బి ఈజీ, చదువుకో, ఎందుకంటే బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ మూవ్ ఫార్వర్డ్ టు 11th and 12th. బట్ 9th, 10th అనేది మనం అట్లా పక్కన పెట్టి చేయకూడదు. దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో ఆ ఫౌండేషన్ సరే. లాస్ట్ 2 questions ఏంటంటే, ఇప్పుడు ఈ ఫౌండేషన్ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఏ చాప్టర్స్ మీద స్కూల్లో ఫోకస్ చేస్తే మనకు జేఈ కానీ నీట్ లాంటివి కానీ ఎక్కువ బెటర్గా క్రాక్ చేయొచ్చు? అంటే ఎట్లా సన్నద్ధం కావాలి స్కూల్లో ఉన్న వాళ్ళు? సరే, ఇప్పుడు మనకు 9th, 10th సిలబస్
whatever is the NCERT or state syllabus is prescribed, it is in line with the 11th 12th syllabus. ఇప్పుడు మనం 9th లో చెప్పేది it becomes advanced in 11th. Basically 11th is an extension of 9th. 12th is an extension of 10th. So there is nothing like important. We should not ignore anything. దాంట్లో మనం ఏవి ఇగ్నోర్ చేయకూడదు. We should properly understand all the concepts and do everything. Whatever prescribed మన state or NCERT is prescribed, whatever they prescribed, we have to do that. అది వెరీ ఇంపార్టెంట్. Very ఈ 8th 9th 10th లా ఉన్న సిలబస్ మాత్రం ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు ఇంటర్మీడియట్ కోసం. ఇంటర్మీడియట్ 9th 10th 9th 10th చాలా ఇంపార్టెంట్. that is where things start. 9th 10th సిలబస్ మాత్రం 80% నెగ్లెక్ట్ చేయకూడదు. No. ఏమైనా బెటర్ బుక్స్ చెప్పగలుగుతారా మీరు 9th 10th కు ఫిజిక్స్ సంబంధించి హెచ్సి వర్మ అవేనా? ఎస్, హెచ్సి వర్మ ఇప్పుడు హెచ్సి వర్మ 9th 10th వాళ్ళకి కూడా బుక్స్ ఇచ్చారు. అవును, సో దోస్ దే కెన్ డూ, అవి చేయొచ్చు వాళ్ళు. బట్ ఇట్ షుడ్ బి అండర్ ద గైడెన్స్ ఆఫ్ టీచర్ ఓన్లీ. ఈ మధ్య ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళ సీనియర్స్ అడుగుతారు ఏ బుక్స్ బాగున్నాయని, వాళ్ళు లిస్ట్ ఇచ్చేస్తారనమాట 1 to 10 లిస్ట్, ఇవేవో లిస్ట్ చెప్తారు. వీళ్ళు టీచర్స్ని కూడా అంతగా కిడ్స్ ఇప్పుడు వాళ్ళ సీనియర్ చెప్పింది వింటారు, తెచ్చేసుకొని కష్టపడతా ఉంటారు. నేను చూస్తూ ఉంటా, కష్టపడతా ఉంటారు. యాజ్ టీచర్స్ వీ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, వీ విల్ టేక్ యూ ఆన్ ద పాత్. మీ వాట్ షుడ్ బి ఫ్రమ్ యువర్ అండ్ మీ ఎండ్ నుంచి ఏమంటే జస్ట్ లిసన్ టు వాట్ వీ సే అంతే. బికాస్ మేము ఒక మెంటర్షిప్ టీచర్ గైడెన్స్ లోనే ప్రిపేర్ కావాలి తప్ప వాళ్ళు అనవసర పుస్తకాలు తెచ్చుకొని ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ లైక్ యూట్యూబ్కి వెళ్ళి ఒకటి నేర్చుకోవడం అంతే. ఐ విల్ సే దట్ యూట్యూబ్కి వెళ్ళి ఒక టాపిక్ నేర్చుకుంటే ఇమాజిన్ 2 things. ఒకటి మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ థింగ్ యూట్యూబ్కి వెళ్ళి నేర్చుకోవచ్చు. సెకండ్ థింగ్ యూ కెన్ గో టు స్పెషలైజ్డ్ కోర్స్ వెళ్ళి చేయొచ్చు. యూట్యూబ్కి వెళ్ళి నేను జస్ట్ అన్ని ఫ్రీ చూస్తానంటే మనం చూస్తూనే ఉంటాం, చూసి మనకి ఎవరు గుడ్డో కూడా తెలియదు దాంట్లో. ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీకు ఈ జేఈ మెయిన్స్ అన్నీ మాట్లాడుకున్నాం మనం. ఇవి కాక ఏవైనా ఏ ప్రైవేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీకు కొంచెం ఫోకస్ పెట్టాలి, వాటిలో ఫిజిక్స్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి, ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్స్ ఎట్లా ఉంటాయి? అంటే జేఈ మెయిన్స్ వచ్చారు అనేక ప్రైవేట్ యూనిట్స్ వచ్చినాయి, విట్, మణిపాల్, అమృత, డిఫరెంట్ వచ్చుంటాయి కదా. అట్లా ఏవి కొంచెం ముఖ్యమైన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటిలో ఫిజిక్స్ స్టాండర్డ్స్ మెయిన్స్ కంటే తక్కువ ఉంటాయా, ఎక్కువ ఉంటాయా, బిట్స్ ఎట్లాగా ఉంటాయా? అట్లా సిమిలర్ టు ఇవే సార్. ఎందుకంటే మెయిన్స్ ఎంసెట్ సిమిలర్గా ఉంటాయా, మెయిన్స్ సిమిలర్గా ఉంటాయా, అడ్వాన్స్ సిమిలర్గా ఉంటాయా? ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ బిట్స్కి సిమిలర్ ఉంటాయి అన్నీ కూడా. విట్, మణిపాల్, అమృత కూడా బిట్స్ స్థాయిలో ఉంటాయి, బిట్స్కి సిమిలర్ ఉంటాయి. సో వన్స్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మెయిన్స్, ఒకసారి మెయిన్స్ ప్రిపేర్ అయితే బిట్స్ కవర్ అవుతుంది, ఎంసెట్ కవర్ అవుతుంది, మిగతా అన్ని కవర్ అయిపోతాయి తప్ప సపరేట్గా దానికి ప్రిపరేషన్ అవసరం లేదు, ఇది సరిపోతుంది. బట్ ఐ విల్ ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. నేను రాస్తున్నప్పుడు ఐ హ్యాడ్ అంటే ఫస్ట్ మాకు అడ్వాన్స్డ్ ఉంటుండే అప్పట్లో. సో అడ్వాన్స్ రాసాను, ఐ హావ్ చెక్ ద కీ, ఐ న్యూ ఓకే నాకు మంచి ర్యాంక్ వస్తుంది. ఐఐటి జేఈ ఎగ్జామ్ ఏమో కదా అప్పట్లో, ఐఐటి జేఈ ఏఐట్రిపుల్ఈ అండ్ ఏఐట్రిపుల్ఈ అండ్ అడ్వాన్స్, అది ఇది ఐఐటి జేఈ ఎగ్జామ్ ఉండే ఎగ్జామ్. సో నేను ప్రిపేర్ అయ్యాను, అర్థమైంది ఐ విల్ గెట్ అ ర్యాంక్ అని. మా ఫ్రెండ్ కూడా కీ చూసుకున్నాడు, హీ వాస్ గెటింగ్ లెస్ మార్క్స్, ర్యాంక్ వస్తుంది బట్ అంత మంచి ర్యాంక్ వస్తుంది అని డౌట్ ఉండే మా ఫ్రెండ్కి. సో మా ఫ్రెండ్ ఏం చేశాడంటే మాకు జేఈ ఐఐటి జేఈ తర్వాత ఏఐట్రిపుల్ఈ అని ఉంటుండే, బేసిక్గా జేఈ మెయిన్స్. సో నేను స్టడీ చేయడం స్టాప్ చేశాను. ఇంకా స్టడీ చేయడం మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాడు ఈ ఏఐట్రిపుల్ఈకి. సో 1600 ర్యాంక్ వచ్చింది జేఈ అప్పట్లో, ఐఐటి జేఈలో 1600 ర్యాంక్ వచ్చింది నాకు. మా ఫ్రెండ్కి 2023 ర్యాంక్ వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి దెర్ ఈస్ 1 to 1.5 months ఫర్ మెయిన్స్. సో నేను ఇంకా ఐ జస్ట్ త్రో మై బుక్స్, ఏం చదవలేదు నేను. తను హీ ప్రాపర్లీ స్టడీ, మెయిన్స్కి బాగా ప్రిపేర్ అయ్యాడు. ఫైనలీ మెయిన్స్కి వచ్చేసరికి నాకు ర్యాంక్ 1700కి వెళ్ళిపోయింది. హిజ్ ర్యాంక్ ఏమౌట్ టు బి 250, చాలా బాగా వచ్చింది మెయిన్స్లో. సో ఇవన్నీ కొన్ని 1-2 monthsలో కూడా ఇప్పుడు దిస్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మనకు మెయిన్స్ ఫస్ట్ ఉంది, అడ్వాన్స్ తర్వాత ఉంది. అట్లీస్ట్ ఆ ఎగ్జామ్ ట్యూన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ పర్టికులర్ ఎగ్జామ్ టైమింగ్, దానికి సంబంధించిన స్ట్రాటజీస్ లో కొన్ని సపరేట్ స్పెషల్ ప్రిపేర్ అయ్యి కొంచెం మాక్ టెస్ట్ రాస్తే బెటర్. కంపల్సరీ రాలి. ఇప్పుడు మీకు మెయిన్స్ మంచి పర్సెంటైల్ వచ్చింది కదా అని యూ కెనాట్ ఇగ్నోర్ నో, యూ హ్యావ్ టు సిట్ అండ్ రైట్ మార్క్స్. ఎంసెట్ మార్క్స్ రాయాలి. ఏ క్వశ్చన్ ఆ క్వశ్చన్ కొంత యూనిక్నెస్ అయితే ఉంటుంది, ఎంత సిమిలారిటీ ఉన్నా కూడా. మన ప్రిపరేషన్ డ్రాప్ అయితే ర్యాంక్ కూడా డ్రాప్ అయిపోతుంది. సో కానీ నెగ్లిజెన్స్ చేయరాదు చివర్లో. నో, టిల్ అడ్వాన్స్డ్, టిల్ లాస్ట్ ఎగ్జామ్ వరకు యూ హ్యావ్ టు కీప్ ప్రిపేరింగ్. యూ కెనాట్ నెగ్లెక్ట్. గ్యాప్ రెడ్ ప్రాక్టీస్ లేకుండా ఎంత క్రికెటర్ ఉన్నా కూడా మళ్ళీ స్టేడియంలో
అవును అవుతున్నట్టే. ఎగ్జాక్ట్లీ సో రెగ్యులర్ కాన్స్టెంట్ టచ్ అయితే ఉండాలి. కాన్స్టెంట్ ఓకే అండి, ధన్యవాదాలు రాకేష్ గారు, చాలా మంచి ఇంటర్వ్యూ. Okay, sir. ధన్యవాదాలు. భారత్ మాతాకి.